హలో ఫ్రెండ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు తినవలసిన ఫుడ్స్, అలాగే వారు అవాయిడ్ చేయవలసిన ఫుడ్స్ ఏంటో చూద్దాం. తినవలసిన ఫుడ్స్: వాటర్ అనేది తగినంత తాగాలి. డైలీ అట్లీస్ట్ 2 or 3 లీటర్స్ అనేది డాక్టర్ సజెషన్ ప్రకారం వాటర్ తాగాలి. అలాగే యాపిల్, ఇది కిడ్నీకి చాలా మంచిది, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే పపాయ, ఇది డైజెషన్ సిస్టమ్కి చాలా మంచిది, అలాగే కిడ్నీకి లైట్ ఫుడ్ కూడా. ఇంకా క్యాబేజ్, కాలీఫ్లవర్, బాటిల్ గార్డ్ అంటే సొరకాయ, తక్కువ పొటాషియం ఉండి కిడ్నీకి ఇది చాలా మంచిది. అలాగే రైస్, ఇడ్లీ, ఉప్మా వంటి లైట్ ఫుడ్స్ తీసుకోవడం అనేది చాలా మంచిది. డైజెషన్ అనేది చాలా బాగుంటుంది. అలాగే కోకోనట్ వాటర్, ఇది కూడా చాలా తక్కువగా, మైల్డ్ డిహైడ్రేషన్ ఉన్నప్పుడు మాత్రమే కోకోనట్ వాటర్ తీసుకోవాలి. అలాగే అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏంటంటే, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు సాల్ట్ ఎక్కువగా ఉన్న వంటలు, ఉప్పు అనేది తగ్గించాలి. అలాగే పికిల్స్, ఇంకా బేకరీ ఐటమ్స్, సోడియం ఎక్కువగా ఉన్న ఫుడ్స్, ఇవన్నీ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అలాగే రెడ్ మీట్ అంటే మటన్, బీఫ్, ఇవి ప్రోటీన్ ఎక్కువగా ఉండి కిడ్నీపై బరువును పెంచుతాయి. సో కంప్లీట్గా అవాయిడ్ చేయండి. అలాగే ప్రాసెస్డ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఇవన్నీ కూడా కిడ్నీ పనితీరుని కంప్లీట్గా తగ్గిస్తాయి. సో అవాయిడ్ చేయండి. అలాగే బనానా, పొటాటో, టొమాటోస్ కూడా ఎక్కువగా తినకూడదు. పొటాషియం అనేది ఎక్కువ ఉంటుంది వాటిలో, అవాయిడ్ చేయండి. అలాగే సాఫ్ట్ డ్రింక్స్, ఆల్కహాల్, స్మోకింగ్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయండి. అలాగే మనం ఇంట్లో చేసుకోవాల్సిన స్మాల్ టిప్స్ ఏంటంటే, వామ్ వాటర్ తాగడం అనేది అలవాటు చేసుకోండి. డైలీ వాకింగ్, లైట్ ఎక్సర్సైజెస్ చేయండి. ఉప్పు, ప్రోటీన్ ఇంటేక్ తగ్గించండి, అంటే తక్కువగా. ఇంకా అలాగే రాత్రులు ఎక్కువగా వాటర్ అనేది తాగండి. రాత్రి కిడ్నీపై ఒత్తిడి పడుతుంది కాబట్టి ఎక్కువ వాటర్ తాగండి. అలాగే డాక్టర్ చెప్పిన మందులు రెగ్యులర్గా తీసుకోండి. ఇంకా ఇవన్నీ పాటిస్తే కనుక ఖచ్చితంగా కిడ్నీ సమస్యలు కొంతవరకు మెరుగుపడతాయి.